గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల నిష్పత్తిని బట్టి సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని పాడేరు శాసనసభ్యురాలు వైకాపా ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం చింతపల్లి మండలంలో పర్యటించిన ఆమె స్థానిక ఎంపీపీ కోరాబు అనూషాదేవి, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, వైస్ ఎంపీపీ సాగిన వెంగళరావు, గొత్తిపాకల ఎంపీటీసీ సభ్యుడు తాంబేలి మోహన్ రావులతో కలిసి వంగసార ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల నిష్పత్తికి తగిన విధంగా సదుపాయాలు లేకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మరుగుదొడ్లు, నీటి కుండీల తీరును పరిశీలించిన ఆమె ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చల్లించాలని, నీటి కుండీలను ప్రతిరోజు శుభ్రపరిచి మంచినీటిని పట్టాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పసుపులేటి యోసేపు, శ్రీరాములు, గోపాల్, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్డెన్కి మీ కన్సర్న్ టీచర్స్కి మీకు చెప్పాలి. తగ్గిపోతుందిలే, లేకపోతే పదే పదే మాకు సిక్, మాకు ఒంట్లో బాగాలేదని అంటే మమ్మల్ని తిడుతున్నారనో, లేకపోతే వాళ్ళు నమ్మట్లేదనో మీరే ఇదైపోయి ఉండిపోతే కనుక అది సివియర్ అయిన తర్వాత ఏదైనా ఇష్యూ అయితే అల్టిమేట్ వీళ్ళందరూ కూడా దానికి బాధితులు అవుతారు. కాబట్టి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఇమీడియట్గా మనకి హెల్త్ అసిస్టెంట్ ఎవరు, మనకి మరి ఎలాగా వీళ్ళకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే మీరే పిహెచ్కి తీసుకెళ్తారా? అది చూసుకోండి. అంటే మినిమం కనీసం మనకి పారాసిటమాల్ అలాంటి డోలో మన దగ్గర ఉంటాయి కదా, మేము చిన్న హెడ్ ఏక్ గాను, స్టమక్ పెయిన్, ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది కదా, ఓకేనా? పేరెంట్స్ వస్తేనే మీరు అలౌ చేయండి. అవుటర్స్ ఎవరు వచ్చిన, ఎందుకంటే నేను చాలా సందర్భంలో మేము చింతపల్లి ట్రావెల్ చేసినప్పుడు బయట కుర్రాలు గట్ట ఎక్కువ మంది ఉంటున్నారు, అమ్మాయిని మాట్లాడడం గట్రా నేను చూస్తున్నాను. అలాంటివి ఎంకరేజ్ చేయరు. ఖచ్చితంగా మీ పేరెంట్స్ అనేవాళ్ళు ఐదర్ మమ్మీ ఆర్ డాడీ, లేకపోతే మీకు ఎవరు వచ్చినా కూడా గమనించుకోగలగాలి. సీనియర్స్గా ఈరోజు 9th and 10th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీ తర్వాత 8th, 7th, 6th, 5th క్లాస్, 4th క్లాస్ పిల్లలకి మీరే అక్కలుగా మీరుండి వాళ్ళకి తెలియని విషయాలు మీరు తెలియపరచాలి. ఓకేనా? వితౌట్ పర్మిషన్ ఆఫ్ యువర్ టీచర్స్, మీ టీచర్స్ యొక్క పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళడానికి లేదు. ఏమైనా జరగరాని ఏమైనా జరిగితే కనుక అందరూ ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి అలాంటివి ఎంకరేజ్ చేయరు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఎందుకంటే రోడ్ క్రాసింగ్ అఫ్కోర్స్ మెయిన్ రోడ్ పక్కనే ఉంది. అలాంటి జాగ్రత్తలు చాలా తీసుకోవాలండి. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా యాజ్ అ గర్ల్ చైల్డ్గా మీరు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. విత్ ద పర్మిషన్ ఆఫ్ ద వార్డెనే మీరు బయటకు వెళ్ళాలి, లేకపోతే యూఆర్ నాట్ అలౌడ్. ఏమా? ఓకేనా? ఇంకేం ఇష్యూస్ లేవు కదా?